Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం AP 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని 12th చాప్టర్ అయిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్ లో భాగంగా ఒక పార్ట్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ లో మనం ఈ చాప్టర్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే అదే మనకి ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ సంబంధించిన ఫార్ములాస్ ని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ 4 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ ని పైన కార్డ్స్ లోను అలాగే కింద డిస్క్రిప్షన్ లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 2 లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 12.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్. ఇక్కడ మనకి ఒకవేళ మనకి పై వాల్యూ ఇవ్వనట్లయితే దాన్ని 22/7 గా తీసుకోమన్నారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 cubic centimeters are joined end to end. Find the surface area of the resulting cuboid. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకి 2 క్యూబ్స్ తీసుకున్నారు. ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్ 64 cubic centimeters అయితే ఆ రెండింటిని పక్క పక్కన చేర్చి జాయిన్ చేసినప్పుడు మనకు ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది కదా. దాని సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాగా అర్థం చేసుకోవాలి అన్నమాట. మనకి క్యూబ్ ఏ షేప్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, ఇట్లాంటి 2 క్యూబ్స్ ని తీసుకొచ్చి మనం పక్క పక్కనే జాయిన్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఆ షేప్ ఎలా ఉంటుందంటే ఈ షేప్ లో ఉంటుంది. ఈ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. దీనిది 64 సెంటీమీటర్ క్యూబ్, అట్లాగే ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ కూడా 64 cubic centimeters అనమాట. ఇక్కడ మనకి ఒకవేళ ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ని ఏ అనుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చినట్లు అనమాట, గివెన్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 cubic centimeters ఇచ్చినట్లు అనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇట్లా ఫామ్ అయిన క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియాని అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. మన క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2 into LB ప్లస్ BH ప్లస్ LH. ఈ ఫార్ములా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే ఈ క్యూబాయిడ్ యొక్క లెంత్ కావాలి, ఈ L కావాలి, అలాగే ఇది బ్రెడ్త్ B కావాలి, అలాగే H కావాలి. ఒకవేళ మనం ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి బ్రెడ్త్ హైట్ వచ్చేస్తుంది. అలాగే అదే ఎడ్జ్ ని డబుల్ చేసినట్లయితే మనకి టోటల్ లెంత్ కూడా వచ్చేస్తుంది కదా. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనమాట. ఆ క్యూబ్ యొక్క ఎడ్జ్ ని లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి వాల్యూమ్ తెలిసినప్పుడు ఎడ్జ్ ని చెప్పొచ్చు కదా. ఇక్కడ మనకి ఏ క్యూబ్ ఈక్వల్ టు 64 ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 64 ని 4 క్యూబ్ అని రాయొచ్చు. మనకి బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. ఒకవేళ పవర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు బేసెస్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకి పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ని ఈక్వల్ చేయొచ్చు. అంటే ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఒక ఈచ్ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అనమాట, 4 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం ఈ క్యూబాయిడ్ అంటే 2 క్యూబ్స్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన క్యూబాయిడ్ యొక్క మెజర్మెంట్స్ చెప్పొచ్చు కదా. దేర్ఫోర్ క్యూబాయిడ్ ని తీసుకున్నట్లయితే క్యూబాయిడ్ దీని యొక్క మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి L ఈక్వల్ టు లెంత్ ఏమవుతుంది, ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్ అంటే 4 + 4 ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అవుతుంది. అలాగే బ్రెడ్త్ ఎంత అవుతుందంటే ఈ బ్రెడ్త్ క్యూబ్ యొక్క ఎడ్జ్ కి ఈక్వల్ గా ఉంది కదా, అంటే 4 సెంటీమీటర్స్. అలాగే హైట్ కూడా క్యూబ్ యొక్క ఎడ్జ్ కి ఈక్వల్ గా ఉంది, అంటే ఇది కూడా మనకి 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నా కదా. దేర్ఫోర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు 2 into LB ప్లస్ BH ప్లస్ LH. ఇందులో మనకి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ L ఎంత, 8 into 4 ప్లస్ B4 H4 ప్లస్ L 8 into 4
దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2 into 8 4s are 32 plus 4 4s are 16 8 4s are 32. This equal to 2 into 32 plus 16 ఎంత అవుతుంది 48 50 అంటే 80 అవుతుంది. 2 80s are ఎంత అవుతుంది 160 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, అంటే మనం ఈ రెండు క్యూబ్స్ ని జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయిన క్యూబాయిడ్ యొక్క మనకి సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 160 స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A vessel is in the form of a hollow hemisphere mounted by a hollow cylinder. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. ఇక్కడ మనకి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అడిగారు. మనం సాధారణంగా మెజర్మెంట్స్ అవుటర్ మెజర్మెంట్స్ గా తీసుకుంటాం, కానీ ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ద వెసల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి అవుటర్ మెజర్మెంట్స్ ఇన్నర్ మెజర్మెంట్స్ సేమ్ గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటి, ఒక వెసల్ ఎలా ఉందట, ఒక హెమిస్పియర్ మీద మనకి ఒక సిలిండర్ ని పెట్టినట్లుగా ఉందన్నమాట. ఇట్లా ఉంది, ఇది సిలిండర్, దీని కింద ఒక హెమిస్పియర్ ఈ విధంగా ఉందన్నమాట. వాడు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటంటే డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్, అంటే దీని యొక్క డయామీటర్ ఎంత 14 సెంటీమీటర్స్. అలాగే టోటల్ హైట్ ఆఫ్ ద వెసల్, ఈ టాప్ నుంచి బాటం వరకు 13 సెంటీమీటర్స్ హైట్ ఉంది వెసల్ అన్నమాట. అయితే మనం దీని ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి, ఒక సిలిండరు అండ్ ఒక హెమిస్పియర్. వాటి యొక్క మెజర్మెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఫస్ట్ ది సిలిండర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ హెమిస్పియర్. ఇక్కడ మనకి సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ అలాగే హెమిస్పియర్ యొక్క మెజర్మెంట్స్ సెపరేట్ గా రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిలిండర్ యొక్క డయామీటర్ హెమిస్పియర్ యొక్క డయామీటర్ సేమ్ అవుతాయి కాబట్టి ఇక్కడ డి ఇచ్చారు మనకి. ఎంత అంటే 14 సెంటీమీటర్స్. దీని నుంచి మనం ఆర్ చెప్పవచ్చు కదా, 14 లో హాఫ్ ఉంటుంది, d/2 కదా, ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అన్నమాట. హైట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం హెమిస్పియర్ కి రేడియస్ ఒకటే ఉంటుంది, కాకపోతే ఇక్కడ డయామీటర్ ఇచ్చారు కాబట్టి డి ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. దీని నుంచి మనం ఆర్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, 14/2 ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్. ఇక్కడ మనకి టోటల్ హైట్ ఇచ్చారు. అయితే మనకు కావాల్సింది ఏంటి, సిలిండర్ యొక్క హైట్ కావాలి. ఈ సిలిండర్ మొత్తం టోటల్ హైట్ లోంచి దీని యొక్క రేడియస్ మైనస్ చేసినట్లయితే మనకి సిలిండర్ యొక్క హైట్ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం హెచ్ ఈక్వల్ ఎలా తీసుకొచ్చానమాట, టోటల్ హైట్ ఎంత 13 మైనస్ ఆ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత 7 ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేస్తే మనకి ఈ వెసల్ యొక్క టోటల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా వస్తుందంటే మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి therefore the inner surface area of the vessel ఈక్వల్ టు ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి lateral surface area ఆఫ్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఓకే, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి 2πRh. హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 2πr². ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయగలం, 2 కామన్ తీయగలం, π అట్లా ఒక r కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంటుంది h ప్లస్ 2π ఒక r కామన్ తీసి ఇంకొక r ఉంటుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into
22/7 ఇంటూ ఇక్కడ ఆర్ ఎంత మనకి 7 సెంటీమీటర్స్ కదా 7 ఇంటూ హెచ్ ఎంత మనకి 6 ప్లస్ ఆర్ 7 ఈ 7 గెట్స్ క్యాన్సిల్ 222s are 44 ఇంటూ 6 ప్లస్ 7 ఎంత అవుతుంది 13 అవుతుంది. ఓకే దిస్ ఈక్వల్ టు 4 13s are 52 2 5 ఉంది. అగైన్ 4 13s are 52 కి మనం 5 యాడ్ చేస్తే 57 అంటే 572 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ మనం ఫస్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి ప్రాబ్లమ్ ని. అసలు ఇచ్చిన ఆబ్జెక్ట్ లో ఎన్ని సాలిడ్ షేప్స్ మిక్స్ అయి ఉన్నాయి, వాటి ఫార్ములాస్ ఏంటి, ఇది తెలిస్తే మనం ఈ చాప్టర్ లో ఏ ప్రాబ్లమ్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ 3.5 centimeters mounted on a hemisphere of same radius. The total height of the toy is 15.5 centimeters. Find the total surface area of the toy. ఒక టాయ్ ఎట్లా ఉందట, ఒక హెమిస్పియర్ మీద ఒక కోన్ ని బోర్లించినట్టుగా ఉందట. అయితే ఈ కోన్ యొక్క రేడియస్ ఇచ్చారు, బేస్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే ఈ టాయ్ యొక్క టోటల్ హైట్ ఇచ్చారు, ఈ టాప్ నుంచి ఈ బాటం వరకు కూడా మనకి 15.5 సెంటీమీటర్స్ అట. అయితే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సాలిడ్ షేప్స్ ఉన్నాయంటే 2 సాలిడ్ షేప్స్ ఉన్నాయి ఈ టాయ్ లో. ఒకటేమో కోను, మరొకటేమో హెమిస్పియర్. ఆ రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు తెలిస్తే ఈ ప్రాబ్లమ్ ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఆ రెండింటి యొక్క మెజర్మెంట్స్ ని సెపరేట్ గా రాసుకుందాం. ఇక్కడ మనకి ఉన్న 2 సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, మనకి ఒకటేమో కోన్, మరొకటి ఏమిటి హెమిస్పియర్. ఇక్కడ కోన్ కి మనకి 2 మెజర్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, బేస్ రేడియస్ ఇచ్చారు కదా, ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. అవసరమైతే దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే ఒకవేళ మీకు పాయింట్ లో ఇబ్బందిగా ఉంటే 7/2 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. అలా ఉంచినా ప్రాబ్లం లేదు. 7 హాఫ్ చేస్తే 3.5 వస్తుంది కదా. నెక్స్ట్ టోటల్ హైట్ ఇచ్చారు, కానీ అది కోన్ యొక్క హైట్ కాదు, అది టోటల్ హైట్ ఆఫ్ కోన్ ప్లస్ హెమిస్పియర్. ఇప్పుడు మనకి కోన్ హైట్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ హైట్ లోంచి ఈ హెమిస్పియర్ యొక్క హైట్ అదే రేడియస్ ని మైనస్ చేయాలి. అంటే హెచ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది, టోటల్ హైట్ 15.5 మైనస్ హెమిస్పియర్ యొక్క రేడియస్ 3.5 ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే హెమిస్పియర్ ది రేడియస్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి, ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. దీన్ని అవసరమైతే ఫ్రాక్షన్ లో 7/2 సెంటీమీటర్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్పియర్ యొక్క కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రెండు యాడ్ చేయాలి. మనకి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏం చెప్పుకున్నాం, పై ఆర్ ఎల్. ఎల్ అంటే ఏంటి, స్లాంట్ హైట్, ఇదనమాట. దీన్ని మనం స్లాంట్ హైట్ అంటాం కదా, కానీ వాడిచ్చింది ఏంటి, ఈ హైట్ ఎంతది 12 సెంటీమీటర్స్. ఇది 12 సెంటీమీటర్స్ అనమాట. అప్పుడు మనకి ఆర్ హెచ్ తెలిసినప్పుడు ఎల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లో ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏంటది, ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఎల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ ఎంత అంటే 12 కదా, 12 స్క్వేర్ ప్లస్ ఆర్ ఎంత 7/2 లేకపోతే 3.5 రాసిన ప్రాబ్లం లేదు. దిస్ ఈక్వల్ టు 12 12 ఆర్ 144 ప్లస్ 49/4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 ఎల్సిఎం 4 4s are 16 1 4 4s are 16 plus 1 17 1 4 1s are 4 plus 1 5 plus 49. This equal to square root of రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 625/4 వస్తుంది. ఇక్కడ 625 స్క్వేర్ రూట్ ఎంత 25/4 కి స్క్వేర్ రూట్ ఎంత 2. అంటే ఇక్కడ మనకి స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు ఎంత అనమాట, 25/2 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసాయి కదా.
మనకి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ఎల్, రేడియస్ తెలుసు, స్లాంట్ హైట్ తెలుసు. అలాగే హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr², ఆర్ అలాగే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రాబ్లమ్ ని ఆన్సర్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఈక్వల్ టు curved surface area of cone plus curved surface area of hemisphere. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ కి πrl ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కి 2πr². ఏం కామన్ తీయగలం? π అండ్ r కామన్ తీయగలం. ఇక్కడ ఏముంటుంది? l ఉంటుంది. ఇక్కడ 1r ఉంటుంది, 2r ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 22/7 ఇంటూ r ఎంతంటే 7/2 అనుకుంటున్నాం కదా, 7/2 ఇంటూ l ఎంత ఇక్కడ మనకి 25/2 ప్లస్ 2 ఇంటూ r 7/2. 2 gets cancel, 7 gets cancel. 2 టేబుల్ 22 లో 11 టైమ్స్, ఇక్కడ మనకి 11 ఉంది. అట్లా ఇక్కడ 25/2 ప్లస్ 7 ఉంది. మనం బ్రాకెట్ లో ఎల్సిఎం తీసుకున్నట్లయితే అంటే 11 ఇంటూ ఎల్సిఎం ఎంత అవుతుంది? 2, లేకపోతే బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా పర్లేదు. 25 1 25 ప్లస్ 2 7 14. దిస్ ఈక్వల్ టు 11 ఇంటూ ఎంత అవుతుంది? 39/2 అవుతుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు మనం 39 2 తో డివైడ్ చేస్తే 11 ఇంటూ 2 1s are 2, 2 9s are 18, 1.5 వచ్చింది. 11 తో దీన్ని మల్టిప్లై చేస్తే 5. నెక్స్ట్ 5 ప్లస్ 9 14, 4 1 ఉంది. 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 1 11, 1 ఉంది. 1 కలిపితే 2 అవుతుంది అనమాట. ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 214.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట ఆ టాయ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ పాయింట్ ఉంది కదా మరి 19.5, కాబట్టి ఒక ప్లేస్ ముందు ఆన్సర్ లో పాయింట్ పెట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. A cubical block of side 7 centimeters is surmounted by a hemisphere. What is the greatest diameter of the hemisphere can have? Find the surface area of the solid. ఇక్కడ మనకి ఒక క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్ క్యూబ్, ఇట్లాంటి ఒక క్యూబ్, దీని యొక్క ఎడ్జ్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్ అనమాట. ఆల్ ఎడ్జెస్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 7 7 7 అవుతుంది. నెక్స్ట్ దీని మీద ఒక హెమిస్పియర్ ఉందన్నమాట. కరెక్ట్ గా ఎడ్జ్ టు ఎడ్జ్ తాకేటట్లు ఇలాగా ఒక హెమిస్పియర్ ఉంది, ఇలా డోమ్ లా ఉందన్నమాట. అయితే అప్పుడు ఆ హెమిస్పియర్ యొక్క గ్రేటెస్ట్ డయామీటర్ ఎంత అవుతుంది అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ తాకితేనే మరి అది గ్రేటెస్ట్ అవుతుంది, అందుకంటే చిన్నదైతే తక్కువ అవుతుంది. కాబట్టి గ్రేటెస్ట్ డయామీటర్ ఎంత అంటే మనకి ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత అవుతుందో ఆ హెమిస్పియర్ యొక్క డయామీటర్ కూడా ఎంత అవుతుంది మ్యాక్సిమం కదా. దేర్ఫోర్ గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ equal to edge of the cube. ఎంత అవుతుంది అప్పుడు? క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంత మనకి 7 సెంటీమీటర్స్ కదా, కాబట్టి ఆన్సర్ మనకి 7 సెంటీమీటర్స్. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ రాసాం. నెక్స్ట్ దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్, దేర్ఫోర్ surface area of the solid equal to, ఇందులో మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకటేమో క్యూబ్ మరొకటేమో హెమిస్పియర్. ఆ రెండింటిని యాడ్ చేయాలి.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రాదు. ఎందుకంటే ఈ హెమిస్పియర్ యొక్క బేసు ఆ క్యూబ్ తో జాయింట్ అయిపోయి ఉంది. కాబట్టి ఆ ఏరియా అంటే ఆ హెమిస్పియర్ యొక్క బేస్ ని మనం దేనిలోంచి మైనస్ చేయాలి, క్యూబ్ లోంచి మైనస్ చేయాలి. ఎందుకంటే రెండు ఒకదాంతో ఒకటి అటాచ్ అయిపోయి కాబట్టి అది లెక్కలోకి రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ లోంచి మనం ఈ క్యూబ్ లోంచి ఈ భాగాన్ని మైనస్ చేయాలి కదా. అది ఏ షేప్ లో ఉంటుంది, సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. కాబట్టి దాన్ని పై ఆర్ స్క్వేర్ ఫార్మ్ లో తెలుసు కాబట్టి దాన్ని మైనస్ చేయాలన్నమాట. ఈక్వల్ టు ఇక్కడ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6a స్క్వేర్. ఏ అంటే ఎడ్జ్ కదా, ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, 2πr స్క్వేర్ మైనస్ మళ్ళీ బేస్ ఏరియా, బేస్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది కాబట్టి దాని ఏరియా ఫార్ములా ఏంటి, πr స్క్వేర్. మైనస్ చేస్తే ఈ రెండు లైక్ టర్మ్స్ కదా కాబట్టి ఏం రాయొచ్చు, 6a స్క్వేర్ ప్లస్ 2πr స్క్వేర్ లోంచి ఒక πr స్క్వేర్ తీస్తే మనకి πr స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 6 ఇంటూ a అంటే 7 కదా స్క్వేర్ ప్లస్ 22/7 ఇంటూ ఇక్కడ r ఎంత అవుతుంది, ఇక్కడ డయామీటర్ d ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అయితే అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్ అవుతుంది కదా. కాబట్టి మనం r ప్లేస్ ఎంత రాయాలి, 7/2 రాయాలి. 7/2 ఇంటూ 7/2 దిస్ ఈక్వల్ టు 6 ఇంటూ 7 7 ఆర్ 49 ప్లస్ ఇక్కడ 2 11 టైమ్స్ 7 7 గెట్స్ క్యాన్సిల్ 11 7 ఆర్ 77 బై డినామినేటర్ లో 2. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 6 9 ఆర్ 54 5 ఉంది. నెక్స్ట్ 6 4 ఆర్ 24 24 కి 5 యాడ్ చేస్తే 29 అంటే 294 వచ్చింది. ప్లస్ ఇక్కడ మనం 77 2 తోటి డివైడ్ చేయాలి. 3 2s are 6 1 7 8 2s are 16 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 5 2s are 10 అంటే ఎంత వచ్చింది మనకి 38.5 వచ్చింది అనమాట. ఇప్పుడు రెండు యాడ్ చేసినట్లయితే మనకి ఇందులో పాయింట్ డెసిమల్ ఉంది, ఇందులో లేదు. 294 డెసిమల్ పెంచుకున్నట్లయితే 0.0 పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ రాసినట్లయితే 38.5 5 4 plus 8 12 2 1 10 plus 3 13 3 1 3 అంటే 332.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. అంటే ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అన్నమాట, 332.5 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. A hemispherical depression is cut out from one face of a cubical wooden block such that the diameter of the hemisphere is equal to the edge of the cube. Determine the surface area of the remaining solid. అంటే ఇక్కడ మనకి ఒక క్యూబ్ ఉంది, ఒక వుడెన్ బ్లాక్ అన్నమాట, క్యూబ్ షేప్ లో ఉంది. ఓకే, అయితే ఇక్కడ డయామీటర్ ని ఎల్ అన్నాడు అనమాట, ఎల్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, దీనికి హెమిస్పియర్ డిప్రెషన్ ఈస్ కట్ అవుట్ ఫ్రమ్ ద వన్ స్పేస్. అంటే దీని యొక్క ఒక ఫేస్ నుంచి ఒక హెమిస్పిరికల్ షేప్ లో కొంత భాగాన్ని తొలగించడం జరిగింది అనమాట. ఇట్లా తొలగించడం జరిగింది. దాని డయామీటర్ ఎంతంటే ఎల్ అన్నమాట. ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే అప్పుడు క్యూబ్ యొక్క ఎడ్జ్ కూడా ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ఈచ్ ఎడ్జ్ మనకి ఎల్ అవుతుంది.
అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్లా ఇది ఈ హెమిస్పిరికల్ పార్ట్ ని మనం రిమూవ్ చేయగా మిగిలిన ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ టోటల్ సర్ఫేస్ ఏరియాలోకి ఒక క్యూబ్ ఉంది ప్లస్ హెమిస్పియర్ ఉంది. ఆ రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ని అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ హెమిస్పియర్ దేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం, అలాగే క్యూబ్ దేమో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. కానీ ఇక్కడ క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా లెక్కలోకి రావడం లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ లో కొంత భాగాన్ని తొలగించడం జరిగింది కదా హెమిస్పియర్ కోసం, దాన్ని మైనస్ చెయ్యాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఈక్వల్ టు ఏం చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, దీనికి ఏం యాడ్ చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ మైనస్ ఈ బేస్ తొలగించాలి, హెమిస్పియర్ యొక్క బేస్ అదే సర్క్యులర్ షేప్ లో ఉంది, ఏరియా ఆఫ్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఓకే. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6a² ప్లస్ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πr² మైనస్ దాని బేస్ ఏ షేప్ లో ఉంది, సర్క్యులర్ షేప్ లో ఉంది, దాని ఏరియా ఫార్ములా ఏంటి πr². అంటే ఇందులోంచి మైనస్ చేస్తే 6a² ప్లస్ πr² ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏని ఎల్గా తీసుకోవాలి, అలాగే ఆర్ ఏమవుతుంది, ఇక్కడ డయామీటర్ డి ఈక్వల్ టు ఎల్ అన్నారు కదా, అప్పుడు మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది L/2 యూనిట్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 6 ఏ ప్లేస్ ఏం రాస్తున్నాం, ఎల్ రాస్తున్నాం, L² ప్లస్ π ఇంటూ ఆర్ ప్లేస్ లో L/2 రాస్తున్నాం స్క్వేర్, దిస్ ఈక్వల్ టు 6L² ప్లస్ π ఇంటూ L²/4 అవుతుంది. ఓకే, దీన్నే మనం ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, 4 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లై చేస్తే 4 6 are 24 L² ప్లస్ π L²/4 అవుతుంది. ఒకవేళ మనం ఈ L² ని కామన్ తీసినట్లయితే L² కింద డినామినేటర్ లో 4 ఉంది కదా, కామన్ తీసాం అనుకోండి, ఈ L² కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది 24 ప్లస్ ఇక్కడ ఏముంటుంది π ఉంటుంది. ఇన్ని స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది అనమాట. ఇక్కడ యూనిట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి యూనిట్ స్క్వేర్స్ అని రాయొచ్చు. ఇక్కడ మనకి ఎల్ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎల్లలో వచ్చింది అనమాట మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6th one. A medicine capsule is in the shape of a cylinder with 2 hemispheres stuck to each of the ends. The length of the entire capsule is 14 millimeters and the diameter of the capsule is 5 millimeters. Find the surface area. ఓకే, ఒక క్యాప్సూల్ ఏ షేప్ లో ఉంది అంటే ఇలా ఉంది అనమాట. ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ ఉండదు కదా, షేప్ లో ఉంది. ఇది ఎలా ఉంది చూడడానికి, ఒక సిలిండర్ కి బోత్ సైడ్స్ 2 హెమిస్పియర్స్ ని జాయిన్ చేసినట్లుగా ఉందన్నమాట. ఇక్కడ ఒక హెమిస్పియర్, ఇక్కడ ఒక హెమిస్పియర్. ఈ క్యాప్సూల్ యొక్క టోటల్ లెంత్ 14 millimeters అండ్ నెక్స్ట్ ఈ ఈచ్ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఏమో 5 మిల్లీమీటర్స్ అయినట్లయితే దీని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సిలిండర్ ఉంది, హెమిస్పియర్ ఉంది, వాటి యొక్క మెజర్మెంట్స్ రాసుకుందాం. ఇక్కడ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఇచ్చారు కదా, డి ఈక్వల్ టు ఎంత అంటే 5 millimeters. మనకు రేడియస్ కావాలి కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2 అవుతుంది కాబట్టి 5/2 సెంటీమీటర్, అది మిల్లీమీటర్స్ అన్నమాట. దీన్నే పాయింట్లో రాస్తే 3.5 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈచ్
హెమిస్పియర్ యొక్క రేడియస్ వచ్చింది. ఇప్పుడు మనం సిలిండర్ యొక్క మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఏమవుతుందో ఈ సిలిండర్ యొక్క డయామీటర్ కూడా సేమ్ అవుతుంది కదా, రెండు ఒకదానితో యాడ్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి R ఏమవుతుంది, D ఈక్వల్ టు 5 మిల్లీమీటర్స్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ R ఈక్వల్ టు 5/2 మిల్లీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మన సిలిండర్ యొక్క హైట్ కావాలి, H ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ ఎంత 14 మిల్లీమీటర్స్. దీనిలోంచి మనం ఇక్కడ ఒక హెమిస్పియర్ యొక్క రేడియస్ మైనస్ చేయాలి, ఇక్కడ ఒక హెమిస్పియర్ యొక్క రేడియస్ ని మైనస్ చేయాలి కదా, అంటే 2 × 5/2. ఒక్కొక్క హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంత 5/2 కదా, అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 2 × 5/2, 2 గెట్స్ క్యాన్సిల్, అంటే 14 - 5 ఈక్వల్ టు 9 మిల్లీమీటర్స్ అనమాట ఆ సిలిండర్ యొక్క హైట్. ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసాయి కదా, కాబట్టి surface area of the capsule equal to, therefore surface area of the capsule ఓకే. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అందులో 2 హెమిస్పియర్స్, అట్లాగే ఒక సిలిండర్ ఉంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ ఇక్కడ 2 హెమిస్పియర్స్ ఉన్నాయి కదా, అంటే 2 × కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఫార్ములాస్ రాద్దాం. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 2πRH + 2 × హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr². రెండిట్లో ఏం కామన్ తీయగలం, 2 కామన్ తీయగలం, π కామన్ తీయగలం, ఒక R కూడా కామన్ తీయగలం. ఇక్కడ ఏముంటుంది, H ప్లస్ 2 కామన్ తీసేస్తాం, ఇంకా 2 1 R ఉంది, 2R ఉంటుంది అనమాట. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు 2 × 22/7 × R ఎంత ఇక్కడ మనకి 5/2 ఇంటూ H ఎంత మనకి 9 మిల్లీమీటర్స్ కదా, 9 ప్లస్ 2 × 5/2, 2 గెట్స్ క్యాన్సిల్, ఈ 2ని కట్ చేయొచ్చు, అంటే దిస్ ఈక్వల్ టు 22 5s are 110 బై డినామినేటర్ లో 7 ఉంది, బ్రాకెట్ లో 9 + 5 ఈక్వల్ టు 110/7 ఇంటూ 9 + 5 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇక్కడ 7 టేబుల్ 14 లో 2 టైమ్స్, ఇంకా 110 × 2 అవుతుంది, అంటే ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తే 220 మిల్లీమీటర్ స్క్వేర్ అన్నమాట. ఏంటి, ఆ క్యాప్సూల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ 7th one. A tent is in the shape of a cylinder surmounted by a conical top. If the height of the diameter of the cylindrical pods are 2.1 meters and 4 meters respectively, and the slant height of the top is 2.8 meters, find the area of the canvas used for making the tent. Also find the cost of the canvas of the tent at the rate of 500 rupees per square meters. Note that the base of the tent will not be covered with canvas. Okay, ఇక్కడ మనకి ఒక టెంట్ ఎలా ఉందట, ఒక సిలిండర్ మీద ఒక కోన్ బోర్లించినట్లుగా ఉందన్నమాట, ఈ షేప్ లో ఉంది. ఇక్కడ బేస్ అనేది కవర్ చేయబడలేదు, సిలిండర్ యొక్క బేస్ నోట్లో ఇచ్చారు కదా. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాం. ద హైట్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్ 2.1 అండ్ 4. ఇక్కడ ఏంటి, హైట్ ఏమో 2.1, డయామీటర్ ఏమో 4 అన్నమాట. దీని డయామీటర్ 4 మీటర్స్, హైట్ 2.1 మీటర్స్. ఇప్పుడు దీని డయామీటర్ 4 అయితే ఈ కోన్ యొక్క డయామీటర్ కూడా 4 మీటర్సే అవుతుంది కదా, రెండు ఒకదాని మీద ఒకటి బోర్లించబడి ఉన్నాయన్నమాట, ఎడ్జెస్ కలిసి ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, స్లాంట్ హైట్ ఆఫ్ ద టాప్. ఇక టాప్ ఏ షేప్ లో ఉంది, మనకి కోన్ షేప్ లో ఉంది. దీని స్లాంట్ హైట్ అంటే ఇది కదా, ఇది 2.8 మీటర్స్ అంట స్లాంట్ హైట్. అయితే దీన్ని తయారు చేయడానికి ఉపయోగించిన కాన్వాస్
యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనకి రెండు సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అవేంటి, ఒకటి కోను అండ్ ఒకటి సిలిండర్. అంటే ఆ రెండింటి యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేస్తే మనకి కాన్వాస్ క్లాత్ ఎంత పడుతుంది అనేది వస్తుంది కదా. దేర్ఫోర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టెంట్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకే, ఇక్కడ మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సిలిండర్, మరొకటి ఏంటి కోన్. సిలిండర్ యొక్క హైట్ ఇచ్చారు ఎంత, 2.1 మీటర్స్. అలాగే డయామీటర్ 4 మీటర్స్ అన్నమాట. ఏంటిది ఇక్కడ చూడండి, టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ సర్మౌంటెడ్ బై ఏ కోనికల్ టాప్. ఇఫ్ ద హైట్ ఆఫ్ ఇది రెండు సిలిండర్ కదా, సిలిండర్ యొక్క డయామీటర్ 4 మీటర్స్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 4లో హాఫ్ అవుతుంది, అంటే 2 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు కోన్ కూడా ఇక్కడ రేడియస్ ఎంత అవుతుంది, 2 మీటర్సే అవుతుంది. అట్లాగే స్లాంట్ హైట్ ఎల్ అంటాం కదా, ఎంత ఇచ్చారు మనకి, 2.8 మీటర్స్ ఇచ్చారు అనమాట. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ రాసుకున్నట్లయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2πRh ప్లస్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు మనం, πR కామన్ తీయచ్చు. πR కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది, 2h ఉంటుంది, ఇక్కడ L ఉంటుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 22/7 ఇంటూ ఇక్కడ R ఎంత, 2 మీటర్స్, 2 ఇంటూ 2h. h ఎంత ఇక్కడ మనకి 2.1 మీటర్స్ ప్లస్ L 2.8 మీటర్స్. సింప్లిఫై చేసినట్లయితే 22/7 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2.1 ఏమవుతుంది, 4.2 ప్లస్ 2.8 అన్నమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. దిస్ ఈక్వల్ టు ఇక్కడ 22 2s are 44/7 ఇంటూ ఇక్కడ మనకి 4.2 ప్లస్ 2.8 యాడ్ చేసాం అనుకోండి, 4.2 2.8 పాయింట్ కింద పాయింట్ ఉండేట్లు యాడ్ చేస్తే 2 + 8 10 1 5 7 7.0 అంటే 7 అని రాయొచ్చు కదా, అంటే 7 గెట్స్ క్యాన్సిల్, అంటే 44 మీటర్ స్క్వేర్ అనమాట. అంటే మనకి ఆ టెంట్ ని తయారు చేయడానికి కావాల్సిన కాన్వాస్ క్లాత్ యొక్క ఏరియా ఎంత అనమాట, 44 స్క్వేర్ మీటర్స్. దేర్ఫోర్ ఫైండ్ ద, ఏమడిగారు ఫస్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కాన్వాస్ used. Therefore area of canvas used equal to 44 square meters. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడు, ఒకవేళ కాన్వాస్ యొక్క కాస్ట్ 500 per స్క్వేర్ మీటర్, ఒక స్క్వేర్ మీటర్ కాస్ట్ 500 రూపీస్ అయితే ఆ టెంట్ తయారు చేయడానికి టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ కాన్వాస్ ఈక్వల్ టు ఎంత, 500 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్. ఇక్కడ మనకి ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి, 44 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది అంటే 44 × 500 అవుతుంది. దేర్ఫోర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద కాన్వాస్ equal to 44 × 500. This equal to 5 4s are 20, 2 ఉంది, 5 4s are 20 plus 2 22, ఇంకో 2 zeros ఉన్నాయి కదా, అంటే 22,000 రూపీస్ కాస్ట్ అవుతుంది అనమాట ఆ టెంట్ ని తయారు చేయడానికి. ఓకే, నెక్స్ట్ 8th one. From a solid cylinder whose height is 2.4 centimeters and diameter 1.4 centimeters, a conical cavity of the same height and same diameter is hollowed out. Find the total surface area of the remaining solid to the nearest square centimeters. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక
సిలిండర్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఇది అనుకుందాం. దీని యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? హైట్ ఏమో 2.4 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 1.4 సెంటీమీటర్స్. ఏం చేశారు? ఈ కోనికల్ క్యావిటీ అంటే గొంత లాంటిది అనమాట. ఆఫ్ ద సేమ్ హైట్ అండ్ సేమ్ డయామీటర్, అంటే ఎంత హైట్ ఎంత డయామీటర్ ఉన్న ఒక కోనికల్ క్యావిటీని ఇందులోంచి రిమూవ్ చేశారనమాట. అంటే ఒక కోనికల్ పార్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ కోనికల్ పార్ట్ యొక్క డయామీటర్ ఏమో 1.4, హైట్ ఏమో 2.4 సెంటీమీటర్స్ అనమాట. అయితే ఇప్పుడు అది రిమూవ్ చేయగా ఉన్న మిగిలిన సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క మనం సర్ఫేస్ ఏరియాని నియరెస్ట్ స్క్వేర్ సెంటీమీటర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి? మనకి ఒకటేమో సిలిండర్, మరొకటి కోన్. వీటి యొక్క మెజర్మెంట్స్ రాసుకుందాం. సిలిండర్ యొక్క హైట్ ఎంత? 2.4 సెంటీమీటర్స్. అలాగే డయామీటర్ ఇచ్చారు ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? అందులో హాఫ్ అవుతుంది, అంటే 1.4/2. 1లో పోదు కాబట్టి 0.14లో 7 టైమ్స్ అన్ని సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ కోన్ యొక్క హైట్ డయామీటర్ కూడా సేమ్ కదా, అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 2.4 సెంటీమీటర్స్ అండ్ రేడియస్ ఈక్వల్ టు సేమ్ 0.7 సెంటీమీటర్స్. ఇక్కడ మనం ఏం చేయాలి? దీని మిగిలిన సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేయాలి? ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అలాగే ఇక్కడ బాటమ్ సిలిండర్ యొక్క బేస్ ఉంటుంది కదా, దాని యొక్క ఏరియా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ మూడింటిని యాడ్ చేయాలి. మన కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? πr/l, అంటే ఎల్ అవసరం ఉంటుంది ఇక్కడ స్లాంట్ హైట్. కానీ మనకి r h తెలుసు కాబట్టి ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. L ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ r² r² ప్లస్ h² ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2.4 స్క్వేర్ ప్లస్ 0.7 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ చేస్తే 576 కదా, కాబట్టి స్క్వేర్ చేసిన పాయింట్ 2 ప్లేసెస్ ముందు పెడతాం, అంటే 5.76. 7 స్క్వేర్ చేస్తే 49. ఇదేమవుతుంది? 0.49 అవుతుంది. 2 ప్లేసెస్ ముందుకు పాయింట్ వస్తుంది. 2 యాడ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 625 వస్తుంది, అంటే 6.25 వస్తుంది. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2.5 25 625 కదా, 2.5 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ కట్ చేస్తే ఇంక మనకు బ్యాలెన్స్ 2.5 సెంటీమీటర్స్ అనమాట. ఏమిటిది? దాని యొక్క స్లాంట్ హైట్. ఏది? కోన్ యొక్క స్లాంట్ హైట్. ఇప్పుడు ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. ఓకే, ఫస్ట్ ఫార్ములాస్ రాద్దాం. ఇక్కడ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πrh, కోన్ యొక్క ఫార్ములా πrl, సిలిండర్ యొక్క బేస్ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది కాబట్టి దాని ఫార్ములా πr². మనం అన్నిట్లో నేను πr కామన్ తీయొచ్చు. ఇక్కడ ఏముంటుంది? 2h ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది? l ఉంటుంది, ఇక్కడ ఒక r ఉంటుంది. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 22/7 ఇంటూ ఇక్కడ r ఎంత? 0.7 ఇంటూ 2h. h ఎంత మనకి? 2.4 ప్లస్ l ఎంత అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా 2.5 ప్లస్ r ఎంత మనకి? 0.7.
ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ 7 0.7లో 0.1 టైమ్స్ కట్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 22 1s are 22, కానీ పాయింట్ ఒక ప్లేస్ ముందు పెట్టాలి కాబట్టి 2.2 అవుతుంది. ఇది మల్టిప్లై చేస్తే 2 into 2.4 అంటే 4.8 అవుతుంది, ప్లస్ 2.5 ప్లస్ 0.7, దిస్ ఈక్వల్ టు 2.2 ఇంటూ ఇవన్నీ యాడ్ చేసినట్లయితే 5 8 ప్లస్ 5 13 ప్లస్ 7 20 అంటే 0, 2 ఉంది, 2 ప్లస్ 4 6 ప్లస్ 2 8 అంటే 8.0 అనమాట. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, మల్టిప్లై చేసామనుకోండి అంటే 8 అనే రాసేసేయచ్చు. దిస్ ఈక్వల్ టు 8 2s are 16, 1 ఉంది, 8 2s are 16 ప్లస్ 1 17. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 17.6 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఏంటి, మనం ఆ సిలిండ్రికల్ షేప్ నుంచి ఒక కోనికల్ క్యావిటీని రిమూవ్ చేయగా మిగిలిన సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 17.6 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th one. A wooden article was made by scooping out a hemisphere from each end of a solid cylinder as shown in the figure 12.11. If the height of the cylinder is 10 centimeters and its base radius is 3.5 centimeters, find the total surface area of the article. ఇక్కడ మనకి ఒక సిలిండ్రికల్ షేప్ నుంచి, అంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఒక సిలిండ్రికల్ షేప్ నుంచి బోత్ ఎడ్జెస్ నుంచి ఒక హెమిస్పియర్, ఒక్కొక్క ఎడ్జ్ నుంచి ఒక్కొక్క హెమిస్పియర్ ని రిమూవ్ చేసినట్లుగా ఉందన్నమాట. అయితే ఈ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రెండు హెమిస్పియర్స్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యాడ్ చేయాలి. ఇక్కడ మనకి 2 షేప్స్ ఉన్నాయి. ఏంటవి, ఒకటేమో సిలిండరు, మరొకటేమో హెమిస్పియర్. ఇక్కడ సిలిండర్ యొక్క ఏమేమి ఇచ్చారు, మనకి హైట్ ఇచ్చారు, h is equal to 10 centimeters and base radius is 3.5 centimeters. ఇప్పుడు దీని యొక్క రేడియస్ అలాగే హెమిస్పియర్ యొక్క రేడియస్ సేమ్ ఉంటాయి, ఎందుకంటే ఎడ్జ్ టు ఎడ్జ్ ఉన్నది కదా హెమిస్పియర్ సిలిండర్ కి. కాబట్టి ఇక్కడ r is equal to 3.5 centimeters అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ ఇక్కడ హెమిస్పియర్స్ 2 ఉన్నాయి కదా, 2 ఇంటూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. దిస్ ఈక్వల్ టు మనకి సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πRh ప్లస్ 2 ఇంటూ హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 2πr కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, h ఉంటుంది ప్లస్ ఇక్కడ 2 ఒక r ఉంటుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఇంటూ 22/7 ఇంటూ r ఇక్కడ ఎంత 3.5 ఇంటూ h ఎంత ఇక్కడ 10 కదా, 10 ప్లస్ 2 ఇంటూ 3.5. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ 7 టేబుల్ 3.5 0.5 టైమ్స్ కట్ అవుతుంది. 7 5s are 35 కాబట్టి. దిస్ ఈక్వల్ టు 2 22s are 44 ఇంటూ 0.5 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 3.5 ని డబుల్ చేయడం అంటే 7 అవుతుంది కదా. ఈక్వల్ ఇక్కడ చూడండి 0.5 అంటే హాఫ్ కదా, 44 తో హాఫ్ మల్టిప్లై చేస్తే 22 అవుతుంది, అంటే 22 ఇంటూ 17. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 2 17s are 34, 3 ఉంది, 2 17s are 34 ప్లస్ 3 37 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. దేర్ఫోర్
టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 374 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 12.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.